హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. నువ్వు మాత్రం పాపని కాపాడుతాను అని చెప్పి అక్కడున్న ఇబ్బందుల్లో దానితో అంత ప్రేమగా మాట్లాడతావా అని నందు కన్నీళ్లు తుడుచుకుంటూ అడిగింది. అర్జున్ నవ్వి, ఓహో ఇప్పుడు నా మీద పడ్డావా నువ్వు? బాగుందమ్మా, బాగుంది. నీ పాప సేఫ్ అయ్యేసరికి ఇప్పుడు నన్ను కష్టాల్లోకి నెట్టేయాలని చూస్తున్నావా అని అర్జున్ తన తలని ఢీ కొడుతూ అడగడంతో దూరం దూరం అని నందు అర్జున్ చెస్ట్ మీద చేయి పెట్టి వెనక్కి నెట్టి, అప్పుడు ప్రేమని మర్చిపోలేకపోతున్నావా? ప్రియ చాలా మంచిదా? పెళ్లి చేసుకుని తనతో కాపురం చేస్తావా? నన్ను నా బిడ్డని పుట్టింటికి తరిమేస్తావా అని నందు చిరుకోపంలో బాధని కలగలిపి అనింది. అరే బంగారు, దాని దగ్గరికి ఒక్క అడుగు వేయడానికి అబద్ధం చెప్పుకుంటూ వెళ్ళాను. కేవలం అంటే కేవలం నా బిడ్డ కోసం. తెలుసా, నువ్వు ఏడుస్తుంటే నా ప్రాణం పోయినట్టే అయింది. పైగా అక్కడుంది ఎవరో కాదు, నా పాప. మీ ఇద్దరిలో ఎవరు సఫర్ అయినా నేను తట్టుకోలేను. అందుకే మీ ఇద్దరి ఏడుపుకి కళ్ళెం పడాలి అంటే నేను అడుగు ముందుకు వేయాలి. అలా వేయాలి అంటే ప్రియాకి ఎక్కడ లేని మాటలు చెప్పాలి అనిపించింది. అందుకే వెళ్ళాను. అది చూడు, తెలివిగా తాళి కూడా తెచ్చింది. అందుకే కదా దాన్ని ఉరితాడు చేసి తన మెడకి బిగించాను అని అర్జున్ అన్నాడు. నందు అర్జున్ కాలర్ పట్టుకొని దగ్గరికి లాగి గట్టిగా హత్తుకొని, ఇంకెప్పుడు అది మన జోలికి రాకూడదు. నువ్వు కూడా ఇలాంటి మాటలు మాట్లాడకు. అంత కష్టంలో నాకు నీ మాటలు మరింత కష్టాన్ని పెంచాయి. తట్టుకోలేకపోయాను అని నందు చెప్పింది. నేనెక్కడికి వెళ్తానురా? నీకంటే అందంగా, నీకంటే ముద్దుగా ఉన్న పిల్ల నా ముందుకొచ్చినా నాకు నచ్చదు. ఎందుకంటే నాకు నువ్వే అత్యంత ముద్దుగా కనిపిస్తావు కాబట్టి. అయినా ఇలాంటి భార్యని పెట్టుకొని తప్పటడుగులు వేయడం మా ఇంటా వంట లేవమ్మా అని అర్జున్ అనడంతో నందు చిన్నగా నవ్వి అర్జున్ పెదవుల మీద ముద్దు పెట్టి, థ్యాంక్స్ రా, నువ్వేం చేసినా నా కోసమే చేసావని తెలుసు. ఆ సమయానికి మాటలు నాకు కష్టాన్ని ఇచ్చినా కూడా నువ్వది కూడా మా కోసమే చేశావు. మొత్తానికి పాప మీద చిన్న గీత కూడా పడలేదు. కానీ పాప ఏడ్చి మొహం కందిపోయింది. నాకు చాలా బాధ అనిపించింది. అందుకే అలసిపోయినట్టుంది. ఇంతకు ముందు వరకు నిద్రపోతూనే ఉంది. బలవంతంగా ఒకసారి లేపడానికి ట్రై చేశాను, కానీ లెగలేదు. అందుకే ఊరుకున్నాను కూడా అని నందు చెప్పింది. అయ్యో అవునా, అలసిపోయింది కదా, తనని ఇబ్బంది పెట్టకు, ఓకేనా అని అర్జున్ అనడంతో నందు తల ఊపింది. నువ్వు కూడా రెస్ట్ తీసుకో, బాగా అలసిపోయావు, ఎక్కువసేపు నిలబడ్డావు. నువ్వు కనీసం 2 నెలలైనా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ చెప్పింది కదా. ఎక్కువ రెస్ట్ అవసరమని చెప్పింది కదా. పాప పడుకున్నప్పుడే నువ్వు కూడా పడుకొని నిద్రపోవాలని చెప్పింది కదా. మరి ఏం చేస్తున్నావు? పడుకో. నేను వెళ్ళి రేపటికి ఫంక్షన్ ఏర్పాట్లన్నీ చూస్తాను. రేపు పొద్దునకి నువ్వు నా కూతురు అందంగా కనిపించాలి. అసలే రేపు వచ్చే వాళ్ళందరూ నా పాపకి ఎంత దిష్టి పెట్టేస్తారో ఏమో అని అర్జున్ అనడంతో నందు చిన్నగా నవ్వుతూ, ఆశీర్వాదాలు కూడా ఇస్తారులే అనింది. అందుకే కదా ఇంత గ్రాండ్గా ఛాలెంజ్ ఫిక్స్ అయింది. సరే కానీ ప్లీజ్ నువ్వు పడుకో, చాలా వీక్గా కనిపిస్తున్నావు అని అర్జున్ అనడంతో నందు పడుకొని పాప చుట్టూ ఒక చెయ్యి పెట్టి పాప చేతిని తన వేళ్లతో ముట్టుకొని అంతలో నిద్రలోకి జారుకున్న పాపను చూసి, త్వరగా లేస్తే బాగుండు, ఒక్కసారి తన కేరింతలు చూడాలనిపిస్తుంది నాకు అని నందు అంటూనే మరో చేత్తో అర్జున్ చేతిని పట్టుకుంది. ప్రశాంతంగా పడుకో, ఏమీ ఆలోచించకు అని అర్జున్ నందు చేతిని పట్టుకొని తన తలని నిమురుతూ మెల్లగా నిద్ర పుచ్చేసి కాసేపటికి బయటకొచ్చి రేపటి కోసం ఏర్పాట్లు మొదలుపెట్టేశారు. హడావిడి చాలా ఎక్కువగా జరుగుతున్న అర్జున్ మాత్రం పనులు చేసుకుంటూనే ఒక పక్క నందుని గమనిస్తూనే ఉన్నాడు. అర్జున్కి సమానంగా శ్రీనివాస్ కూడా నందుని పాపని గమనించుకుంటూనే ఉన్నాడు. మొత్తం ఏర్పాట్లు పూర్తి చేసుకొని ఫ్రెష్ అవడానికి రూమ్లోకి వచ్చి నేరుగా ఫ్రెష్ అవడానికి వెళ్ళి బయటకు వచ్చి, అమ్మయ్య, పనుల మీద తిరుగుతూ పాపని ముట్టుకోవడానికి కూడా అవ్వలేదు. ఇప్పుడు ఫ్రెష్ అయ్యానుగా, హ్యాపీగా నా బంగారు తల్లితో ఆడుకోవచ్చు అని అర్జున్ టవల్ కట్టుకొని అలానే బెడ్ మీద వాలిపోయి కళ్ళు తెరిచి సీలింగ్ వైపు చూస్తూ కళ్ళు అటు ఇటు తిప్పుతున్నా తన అందాల భరణిని చూసుకొని ముద్దులాడేస్తూ విపరీతంగా మాటలు చెప్పేస్తూ ఉండడంతో నందు డిన్నర్ చేసి లైట్గా వాక్ చేస్తూ, అజ్జు ఏం చెప్తున్నావురా పాపకి? 2-3 మంత్స్ వచ్చాక అప్పుడు బాగా కదులుతుంది, రెస్పాన్స్ ఇస్తుంది. అంతేకాని 10 రోజుల పాప నీకు ఏం సమాధానం ఇవ్వాలి అని అడుగుతున్నావు అని నందు అడిగింది. హలో, నా కూతురు నా ఇష్టం,
నేనేమైనా మాట్లాడుకుంటాను. మీ నాన్నకి నీకు మధ్యలో నేను వచ్చానా? నువ్వు కూడా నాకు నా కూతురికే మధ్యలోకి రాకు అని అర్జున్ అనడంతో ఇద్దరినీ చూసి నందు మురిపెంగా నవ్వుకుంది. మర్చిపోయా అని అర్జున్ లేచి నైట్ సూట్ వేసుకుంటూ దివ్య వస్తుంది, ఇక మీద తనకు కూడా ఇక్కడే ఉండిపోతుందట, అంటే దగ్గర 7 months వచ్చేసాయి కదా అని అర్జున్ అన్నాడు. అలా అయితే ఇంకా హ్యాపీ, మనము ఇక్కడే ఉన్నాము, తను కూడా ఇక్కడే ఉంటే బాగుంటుంది. మరి విక్కీ సంగతి ఏంటి అని నందు అడిగింది. ఏముంది, నా అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్కి రిక్వెస్ట్ పెట్టుకున్నాడు, సో కన్ఫర్మ్ అయింది, ఇక ప్రాబ్లం ఏమీ లేదు. మరో విషయం, హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వాలి అనుకున్నాం కదా, దాని గురించి కూడా నేను మాట్లాడాను. ప్రాసెస్ జరుగుతుంది, మేబీ 1 or 2 monthsలో కన్ఫర్మ్ అవ్వచ్చు. ప్రస్తుతానికి అక్కడ వేకెన్సీ లేదు అని అర్జున్ అన్నాడు. ఇట్స్ ఓకేలే, ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాంగా అని నందు అంటూ, మరి విజయ్ని పిలిచావా అని గుర్తుగా అడిగింది. వస్తున్నాడు, ఆల్రెడీ బయలుదేరాడు కూడా అని అర్జున్ చెప్పాడు. అందరి లైఫ్ సెట్ అయినట్టే, పూజిత కూడా విజయ్తో చాలా బాగా మాట్లాడుతుందట, అనుకున్న దానికన్నా చాలా మంచిదని విజయ్ చెప్పాడు. నాతో మాట్లాడిస్తా అన్నాడు కానీ కుదరనే లేదు. అప్పుడు ఫస్ట్లో మాట్లాడిందే, మళ్ళీ పెద్దగా మాట్లాడిందే లేదు. తను రాగానే పెళ్లి పెట్టుకుంటారంట అని నందు చెప్పింది. ఇదైతే మంచి విషయమే అని అర్జున్ అద్దం దగ్గర నిలబడి తన జుట్టుని వేళ్లతో అనుకొని నందు దగ్గరికి రావడంతో నందు అర్జున్ జుట్టుని వేళ్లతో చెరిపి, ఏంట్రా సోకులు చేస్తున్నా? నాతో ఇప్పుడు ఎలానో ఏ పని లేదు, బయట అమ్మాయిలకు లైన్ వేద్దామనా అని నందు అడిగింది. నందు చుట్టూ చేతులు వేసి మెల్లగా దగ్గర తీసుకొని, నీతో పని లేకపోవడం ఏంటి? ముట్టుకోకూడదా, ముద్దు పెట్టుకోకూడదా? హలో, ఎంతవరకు ముందుకు వెళ్ళాలో మాకు బాగా తెలుసు, కాబట్టి నువ్వు చుప్చాప్గా ఉండు అని అర్జున్ అన్నాడు. నందు చిన్న స్మైల్ చేసి అర్జున్ కాలిని తన కాలితో తొక్కి, వేషాలు వేయకమ్మా అని అనింది. అయ్యో నిజంరా, నాకు అమ్మ లైట్గా హింట్ ఇచ్చింది నీకు దూరంగా ఉండమని. ఆల్రెడీ నేను వీడియోస్లో చూశానులే, కాబట్టి అమ్మ చెప్పింది నాకు అర్థమైంది. కానీ ముట్టుకోవద్దని ఎక్కడా లేదు, ముద్దు పెట్టుకోవద్దని కూడా ఎక్కడా లేదు అని అర్జున్ తల ఊపుతూ చెప్పడంతో నందు నవ్వుతూ, పర్లేదే, చాలా కోరికలున్నాయి అని అనింది. నందు బుగ్గ మీద 2 ముద్దులిచ్చి, నీ నుండి ఇంకేదో నాకు దక్కాల్సిన అవసరం లేదు, నువ్వు నా పక్కన ఉంటే చాలు, నీ స్పర్శ ఫీలింగ్ బాగుంటుంది. కానీ ఏం చేద్దాం, ఇప్పుడు తమరు 24 hours పాప కోసం కేటాయిస్తున్నారు అని అర్జున్ అన్నాడు. నందు నవ్వి, ఇదే డైలాగ్ నేనంటే అని అనింది. మన లైఫ్ చాలా బ్యూటిఫుల్గా మారిపోయింది, చాలా హ్యాపీగా ఉన్నాం కదా, అన్ని సమస్యలు తీరిపోయాయి, ఇక మనం లైఫ్ని మనకు నచ్చినట్టుగా మార్చుకొని ఎంజాయ్ చేయడమే మిగులుంది అని అర్జున్ అన్నాడు. అవునరా, నేను కూడా చాలా పీస్ఫుల్గా ఫీల్ అవుతున్నా, పడుకుందామా, నడుం నొప్పిగా ఉంది అని నందు అనడంతో పద అని అర్జున్ తన చేయి పట్టుకొని చిన్నగా తీసుకొని వెళ్ళి నందు పడుకున్న తర్వాత అర్జున్ కూడా ఆ పక్కనే పడుకున్నాడు. చాలా అలసిపోయానురా ఈరోజు అని అర్జున్ అనడంతో నిద్రపోతున్న పాప వంక చూసి, నాకు ఇప్పుడే నిద్ర రావట్లేదులే, ఇందాకే నిద్ర లేచాను, నువ్వు పడుకో అని అర్జున్ని దగ్గర తీసుకుంది. అర్జున్ కూడా మరో మాట లేకుండా నందు గుండెల్లో ఒదిగిపోయి అప్పటికే నందు పక్కనే పడుకొని తన గుండెల మీద తలవాల్చి చాలా రోజులు కావడంతో చాలా ప్రశాంతంగా అనిపించి చుట్టూ చెయ్యి వేసి హ్యాపీ స్లీప్లోకి వెళ్ళిపోయాడు. నందు అర్జున్ వీపు మీద మెల్లగా తడుతూ మరో చేత్తో తన జుట్టుని వేళ్లతో నిమురుతూ నిద్రపోయాడని అర్థమయ్యాక మెల్లగా అర్జున్ కింద ఉన్న చేతిని తీసి సరిగ్గా పడుకునేలా చేసి పాప వైపు తిరిగింది. ఇద్దరూ గాఢ నిద్రలో ఉండడంతో పాప తల మీద చిన్నగా ముద్దిచ్చి తల పక్కకి తిప్పి అర్జున్ నుదుటి మీద కూడా ముద్దు పెట్టింది. ఎప్పటికో ఆలోచిస్తూ ప్రశాంతంగా నినిపించడంతో హాయిగా నిద్రపోయింది నందు. తెల్లారి ఫంక్షన్ కావడంతో, అది కూడా ఇంటి దగ్గర కావడంతో నందు లేచి ముందుగా పాపని ఎత్తుకొని కాసేపు ఎండలో కూర్చొని పాపకి ఆయిల్తో బాడీ అంతా బాగా మసాజ్ చేసి నలుగు పట్టించి అప్పుడు స్నానానికి తీసుకొని వెళ్ళింది. సుబ్బు జాగ్రత్తగా పాపకి స్నానం చేయించి తిరిగి నందు చేతికి అందివ్వడంతో నందు తన ముద్దులొలికే పాపని తనకు నచ్చినట్టుగా చిన్న కాటన్ ఫ్రాక్ వేసి మొహానికి లైట్గా క్రీమ్ పూసి కాటుకతో చక్కగా బుగ్గ మీద దిష్టి చుక్క పెట్టి
బొట్టు పెట్టి తలస్నానం చేయడం వల్ల గాలికి ఎగురుతున్న జుట్టుని ఒక చేత్తోనే పక్కకి అని మెడలో చిన్న చైన్, చేతులకి బంగారు గాజులు వేసి కాళ్ళకి చేతులకి సాక్స్లు గ్లోవ్స్లు వేసింది. అప్పటికీ తన చేతుల్లోనే నిద్రపోయిన పాపని తన చిన్న సాఫ్ట్ బెడ్ మీద పడుకోబెట్టి చేతిలో దిష్టి తీసి నిద్రపోతున్న పాప దగ్గరికి ముద్దు పెట్టుకునేందుకు వెళ్ళి పెట్టుకునేంతలో అర్జున్ లోపలికి వచ్చి నందు ఏం చేస్తున్నావు అని అరిచాడు. నందు ఉలిక్కిపడి వెనక్కి తిరిగి ఏమైందిరా అలా చూస్తున్నావు అని అనింది. నిద్రపోయేటప్పుడు పాపకి ముద్దు పెట్టకూడదు, పైగా తల్లి అస్సలు పెట్టకూడదు. అమ్మ చెప్పింది కదా, ఎవరి దిష్టి తగిలినా తగలకపోయినా తల్లి దిష్టి మాత్రం తప్పకుండా తగులుతుందంట. ఎందుకంటే ఈ ప్రపంచంలోకి నీ కూతురే అత్యంత అద్భుతమైన అందాలు రాసి అని ఫీల్ అయిపోతావంట. కాబట్టి దూరంగా ఉండు, ముఖ్యంగా ఈరోజు అని అర్జున్ ముద్దుగా వార్నింగ్ ఇచ్చాడు. నందు నవ్వుకొని ఈరోజు నాకు తలంటి స్నానం చేపించబోతున్నారు. అబ్బా ఈ 10 రోజులు చచ్చాననుకో, మామూలు స్నానం ఓకే, బట్ తల స్నానం చేయకపోతే ఎంత ఇరిటేషన్గా ఉంటుంది అని గీజర్ ఆన్ చేసుకుంది. కాసేపటికి సుబ్బు పద్మ రూమ్లోకి వచ్చి స్నానం చేస్తామనడంతో నందు వద్దంటే వద్దని ఇద్దరిని పంపేసి తానే వీలైనంత త్వరగా వేడి నీళ్ళతో తలంటు స్నానం చేసి బయటికి రాగానే అర్జున్ తొందర పెట్టి తన చెయ్యి పట్టుకొని వడివడిగా తీసుకొని వెళ్ళి ఎండలో చైర్ వేసి కూర్చోబెట్టాడు. ఏంట్రా అని నందు అనడంతో ఇదిగో ఆ డ్రయర్ కన్నా ఇది చాలా స్వచ్ఛమైంది, జుట్టు బాగా ఆరుతుంది తెలుసా. నువ్విప్పుడు బాలింతవి, అంటే నీళ్ళలో ఎక్కువ తడవకూడదు, తడిచినా ఇలా ఎండలో ఎక్కువసేపు ఉండాలి. నువ్వెంత జాగ్రత్తగా ఉంటే అంత హెల్తీగా ఉంటుంది, అర్థమైందా అని చేతిలో ఉన్న టవల్ లాక్కొని నందు జుట్టుని తుడవడం మొదలుపెట్టాడు. ఫంక్షన్ హడావిడిలో ఉన్న శ్రీనివాస్, సురేంద్ర అర్జున్ని చూసి నవ్వుకొని ఇక అప్పట్లో మనకి ఇంత అవకాశం రాలేదు, అర్జున్కి చూడు ఎంత అదృష్టమో తన ప్రేమని బయటికి చూపించుకోగలుగుతున్నాడు. అదే మనం ఆ ప్రేమని బయటికి చూపిస్తూ ఉంటే ఉన్న అమ్మలక్కలు భార్య కొంగున కట్టేసుకుంది అనేవాళ్ళు అని శ్రీనివాస్ అన్నాడు. సురేంద్ర గట్టిగా నవ్వుతూ నిజమే, ఏమైనా ఈ జనరేషన్ పిల్లలకి మొహమాటం లేదు, అయినా జీవితంలో రుచి చూడాల్సిన ప్రేమని అన్ని విధాలా చూస్తేనే కదా బాగుంటుంది, వాళ్ళ అదృష్టం ఎప్పుడు ఇలాగే ఉండాలి అని అన్నాడు. వెనకే వస్తూ విన్న సుబ్బు ఏవండి ఏంటి మీరు పిల్లలకి దిష్టి పెడుతున్నారు, అన్నయ్య మీరు కూడానా అని అనడంతో అదేం లేదమ్మా మురిసిపోతున్నాం అని నవ్వుతూ చెప్పడంతో సరే సరే ముందు ఈ టీ తాగి పనులు చేసుకోండి అని టీ అందించింది. ఆ తర్వాత ఫంక్షన్ మొదలవడంతో ఒక్కొక్కరు రావడం మొదలయ్యారు. వచ్చిన ప్రతి ఒక్కరికి అర్జున్ దగ్గర నుండి మరి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రావాలని గుర్తు చేస్తూ జాగ్రత్తలు తీసుకొని వచ్చిన వాళ్ళని నేరుగా పాప దగ్గరికి తీసుకొని వెళ్ళి పాపని ఒకసారి చూశాక వాళ్ళ మెల్లగా మాటల్లో పెట్టి బయటికి తీసుకొచ్చేస్తూ ఉన్నాడు. నందు మరొక పక్కనే కూర్చొని తల కొట్టుకుంటూనే ఉంది. 11 గంటలకంతా విక్కీ, దివ్య, విజయ్ ముగ్గురు రావడంతో నందు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎదురు చూస్తూ ఉండడంతో దివ్య నందుని తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి తాను కూడా పక్కన కూర్చొని రాత్రంతా జర్నీ చేసి ఏం బాగోలేదు, అందుకే 1 గంట రెస్ట్ తీసుకొని రెడీ అయ్యి వస్తున్నా, లేదంటే ఇంకా ముందే వచ్చేదాన్ని అని చెప్పింది. ఏం పర్లేదు, మీరు ఎప్పుడొచ్చారు అన్నది కాదు, వచ్చారా లేదా అది నాకు ఇంపార్టెంట్. చూడండి పాపని, అప్పటి నుండి మీకు కుదరలేదు కదా అని నందు అనడంతో విజయ్ పాప పక్కన చేరిపోయి పడుకొని అబ్బా ఎంత అందంగా ఉందో బంగారు తల్లి అంటూ ముద్దులాడేస్తున్నాడు. రేయ్ పక్కకి తప్పుకోరా, నేను మాట్లాడాలి అని మరోసారి విక్కీ గోల చేయడం మొదలుపెట్టాడు. ఇద్దరిని చూసి నందు, దివ్య నవ్వుకోవడంతో అంతలో అర్జున్ కూడా అన్ని పనులు ఎక్కడి ఒక్కడ వదిలేసి ఎవరో ఒకరు చూసుకుంటారులే అని అందరిలో చేరిపోయాడు. అందరూ కలిసి మాట్లాడుకుంటూ సరదాగా ఉండగా వచ్చే వాళ్ళంతా పాపని చూడడం, నందుని పలకరించడం, తిరిగి వెళ్ళి అందరితో ముచ్చట్లలో పడిపోవడం జరుగుతూనే ఉంది. మధ్యాహ్నం భోజనాలు పూర్తి చేసుకొని రిటర్న్ గిఫ్ట్స్ తీసుకొని పాపకు బోలెడన్ని ఆశీర్వాదాలు ఇచ్చి నందుకి లెక్కలేనని జాగ్రత్తలు చెప్పి ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళేసరికి సాయంత్రం దగ్గర 4-5 గంటలైంది. అందరినీ పలకరిస్తూ కూర్చొని ఉన్న నందుకి అందరూ వెళ్ళగానే నడుం నొప్పి చాలా ఎక్కువగా అనిపించి చాలా విసుగ్గా తోచి బెడ్ మీద మెల్లగా వెనక్కి వాలి పడుకుంటూ ఉండగా అర్జున్ అందరితో మాట్లాడుతూ నందు ఏం చేస్తుందో ఒకసారి చూద్దామని లోపలికొచ్చి తను వెనక్కి పడుకోవడానికి కూడా ఆపసోపాలు పడుతూ ఉండడంతో అడుగులు వేగం పెంచి దగ్గరికి వెళ్ళి ఏంట్రా ఏమైంది అని జాగ్రత్తగా తనని పడుకోబెట్టాడు.
పొద్దున్నుండి నడిచి నిలబడి కూర్చొని చాలా పెయిన్ వచ్చేసింది, తెలియడం లేదు, చాలా కష్టంగా ఉంది, పడుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది అని నందు తన మొహంలో నొప్పి తెలిసిపోతూ ఉంటే చెప్పింది. ఒక పని చేయి, కాస్త సైడ్కి తిరుగు అని అర్జున్ చెప్పడంతో నందు మెల్లగా పక్కకి తిరిగింది. అర్జున్ తన బ్యాక్ బోన్ దగ్గర తన వేళ్లతో మెల్లగా మసాజ్ చేయడం మొదలుపెట్టాడు. ముందు నొప్పిగా అనిపించినా ఆ తర్వాత చాలా రిలాక్స్గా అనిపించడంతో నందు చాలా రిలాక్సేషన్ని పొందుతూ, థ్యాంక్స్ రా, నిజంగా చాలా పెయిన్ వచ్చింది, ఇప్పుడు కొంచెం బెటర్ అని నందు చెప్పింది. ఏం చేద్దాం, ఫంక్షన్ కదా, అలా అని పడుకొని ఉండలేవు, అలా అని ఎక్కువ నిలబడుకొని కూడా ఉండలేవు కదా, చాలా ఇబ్బంది అయింది, ఒక పని చేయనా, స్ప్రే చేయనా అని అర్జున్ అడిగాడు. అక్కర్లేదు, ఇంకొక 2 నిమిషాలు చాలు అని నందు అనడంతో అర్జున్ చక్కగా కూర్చొని మరింతగా మసాజ్ చేయడం మొదలుపెట్టాడు. 2 నిమిషాలన్నది 10 నిమిషాల పాటు చేయడంతో అప్పుడు నందుకి చాలా ఫ్రీగా అనిపించి, ఇక చాలురా, బాగుంది అని చెప్పింది. అర్జున్ వెంటనే నందు మీద నుండి అవతలికి షిఫ్ట్ అయ్యి పాప దగ్గరికి చేరిపోయి, ఇంకా నిద్రపోతుందేంటి, ఎప్పుడు లేస్తుంది అని అర్జున్ అనడంతో నందు గుర్రుగా చూస్తూ, రే, నేను కాసేపు ప్రశాంతంగా ఉండడం నీకు ఇష్టం లేదా? తెలుసా, నీ కూతురు ఎంతసేపు రాత్రంతా మేలుకుంటుంది, కొంపదీసి అమెరికా అనుకుంటుందో ఏమో, ఈరోజు బాగా గుర్తుగా చెప్పాలి, అమ్మా బుజ్జి బంగారు, నువ్వు పుట్టింది అమెరికాలో కాదు ఇండియాలో అని, నాకేమో రాత్రి నిద్ర వస్తుంది, ఈ పిల్లేమో రాత్రంతా మేలుకుంటుంది అని నందు నీరసం నిండిన మొహం పెట్టుకొని చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. మరేమో ఈ అప్డేట్లో ఏదైనా మిస్టేక్స్ చెప్పుంటే సో సారీ. ఎందుకు అంటే మధ్యలో నిద్ర వచ్చేసింది, కానీ ఏంటో ఆపకుండా చెప్పేశాను. ఎలా చెప్పానో నాకు తెలీదు, కళ్ళు తెరిచి చూస్తున్నానా లేదో కూడా గుర్తులేదు. సో మధ్యలో మళ్ళీ 5 మినిట్స్ బ్రేక్ తీసుకొని చెప్పాను. ముందేమైనా మిస్టేక్స్ ఉన్నాయో లేదో కూడా విని చావలేదు. సో ఒకసారి మీరు అంటే ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే చదవండి, ఓకేనా? ఇకపోతే లాస్ట్ అప్డేట్ కమెంట్స్ గురించి వస్తే, మధుకి అనన్య నిజం చెప్పేస్తుందా, దేవ్ కావాలని అడుగుతుందా లేదా, నేను తప్పు చేశానని చెప్తుందా అంటూ చాలా క్వశ్చన్సే రైజ్ అయ్యాయి. బట్ నెక్స్ట్ అప్డేట్లో మీకు తెలుస్తుంది అనన్య ఏం చేసింది అని. బట్ అప్డేట్ అయితే అల్టిమేట్ ఉంటుంది, అంతే, అంతకుమించి మనం ఏం చెప్పకూడదు. ఇకపోతే ఇంకేంటి, ఇంకా అంతే ముచ్చట్లు. ప్రస్తుతానికైతే ఇంకేం లేవు కదా, మనం నెక్స్ట్ అప్డేట్లో మాట్లాడుకుందాము. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.